మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 12 శ్లోకము 19ని పరిశీలిద్దాం. ఇది భక్తి యోగానికి సంబంధించిన అధ్యాయం. ఇందులో శ్రీకృష్ణుడు తనకి అత్యంత ప్రియమైన భక్తుడి లక్షణాల గురించి వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో భగవంతుడు మరిన్ని గొప్ప గుణాలను మనకు తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిర్ భక్తిమాన్మే ప్రియో నరః. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, నిందను స్తుతిని సమానంగా చూసేవాడు, మౌనంగా ఉండేవాడు, ఏది లభిస్తే దానితో సంతృప్తి చెందేవాడు, నివాసంపై ఆసక్తి లేనివాడు, స్థిరమైన బుద్ధి కలవాడు, భక్తితో నిండినవాడు నాకు అత్యంత ప్రియమైనవాడు అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. అంటే ఇతరులు పొగిడినా లేదా విమర్శించినా చలించని మనసును కలిగి ఉండాలి. అనవసరమైన మాటలు మాట్లాడకుండా మితంగా మాట్లాడాలి. లభించిన దానితో తృప్తిపడాలి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన భక్తుడు బాహ్య ప్రపంచంలోని సంఘటనలకు ప్రభావితం కాడు. అతని ఆనందం, శాంతి ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడదు. అతని మనసు భగవంతుని యందు స్థిరంగా నిలిచి అచంచలమైన ప్రశాంతతను ఇస్తుంది. ఇది ఒక రకమైన అంతర్గత స్వేచ్ఛ. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, విమర్శలకు కుంగిపోకుండా, పొగడ్తలకు పొంగిపోకుండా ఉండాలి. అనవసరమైన వాదనలకు, సంభాషణలకు దూరంగా ఉండటం మంచిది. మనకు ఉన్నదానితో సంతోషంగా జీవించడం నేర్చుకోవాలి. మన మనసును ప్రార్థన లేదా ధ్యానం ద్వారా స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.